ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క యూత్ రివైవల్ మీటింగ్లో దేవుడు మాట్లాడుటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నేను ముందుగా దేవునికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘ కాపరైనటువంటి రెవరెండ్ డాక్టర్ బి జయరాజ్ పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సహోదరుడు అసోసియేట్ పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎంబి యెరూషలేం సంఘం ఎమ్మిగనూర్ యొక్క సెక్రటరీ అయినటువంటి భాస్కర్ బాబు గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అయినటువంటి పాల్రాజు గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ట్రెజరర్ రాజశేఖర్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క యూత్ కమిటీ ఎంబీ పొటెన్షియల్ యూత్ ఎమ్మిగనూరు యొక్క కమిటీ యొక్క యూత్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి అరుణ్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ట్రెజరర్ సామ్యుయల్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వాతావరణము బాగా లేకున్నా కానీ, పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కానీ, సమయం 8:30 అయినా కానీ ఇంతమంది యవన బిడ్డలు ఈరోజు వాక్యము ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క యూత్ రివైవల్ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలకు కూడా, పురుషులకు స్త్రీలకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఎమ్మిగనూరుకు నాకు చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఎమ్మిగనూరు మా ఇద్దరు వదినది ఇదే ఊరే. సింపిరి జాన్ యొక్క పెద్ద కూతురు సునీత మా వదినమ్మ, పెద్ద వదిన అంటే రెండవ వదినమ్మ. తర్వాత కండక్టర్ నాగన్న ఉన్నారు కదా, మామయ్య యొక్క కూతురు జ్యోతి, ఆమె మా యొక్క చిన్న వదినమ్మ. సో నేను ఈ చర్చ్కి, ఈ సంఘమును నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినట్టే మా ఎంగేజ్మెంట్కి వచ్చాను అనమాట. కాబట్టి సో ఎమ్మిగనూరు సంఘంను లేకుంటే ఎమ్మిగనూరుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. చాలాసార్లు కూడా వచ్చాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ విధంగా అవకాశం కలిగి ఉండము నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ అవకాశం కల్పించినటువంటి దేవునికి, అదేవిధంగా పాస్టర్ జయరాజ్ గారికి, అదేవిధంగా యూత్ కమిటీ సంఘం యొక్క కమిటీ వారందరూ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు యవనస్తులతో దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో మనం నేర్చుకుందాం. యవ్వనం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని వృధా చేస్తే మళ్ళీ తిరిగి రాదు కదా. యవ్వనం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని మనం వృధా చేసుకున్నామంటే అది మనకు తిరిగి రాదు. ప్రియ యవన బిడ్డలారా, యవన కాలంలో తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్ జీవితానికి పునాదిరాళ్ళు. ఎవరు బాగుపడతారో తెలుసా? ఎవరైతే యవన కాలములో సరైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిర్ణయము నెరవేర్చుట కొరకు ప్రయత్నము చేసే వారు మాత్రమే వారి యొక్క మంచి భవిష్యత్తును వాళ్ళు పొందుకుంటారు. ఎవరైతే యవన జీవితంలో దేవుడిచ్చిన యొక్క గొప్ప బహుమానపడి ఈ యవన కాలంలో సరైన నిర్ణయం తీసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేశారో వారి యొక్క భవిష్యత్తు వారికి అనుకున్నంతగా ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీ జీవితానికి పునాది ఇప్పుడే వేయాలి. మీరు ఈ యవన కాలంలోనే మీరు పునాది వేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే జీవితాంతం బాధపడేటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోకి వెళ్తాము.
అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం నాకు సాయం చేయండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే ఇప్పుడు ఎక్కడున్నామంట? అంత్య దినములలో వృద్ధులు ఏం చేశారంట? కలలు కంటారు. మళ్ళీ యవనస్తులు ఏం చేయాలి? దర్శనాలు చూడాలి. ఈరోజు నా యొక్క అంశము, యవనులారా దర్శనము కలిగి ఉన్నారా? నా అంశాన్ని ఈ యొక్క వాక్య భాగం నుండి తీసుకున్నాను. యవనులారా దర్శనము కలిగి ఉన్నారా? ఇక్కడ ముసలి వాళ్ళేమో, పెద్దవారు ముసలి వాళ్ళు ఏం చేయాలంట? కలలు కంటారంట. యవనస్తులు దర్శనాలు చూడాలి. సాధారణంగా చాలామంది మేము కూడా దర్శనం, విజన్, కళ, డ్రీమ్, ఈ రెండు ఒకటే అని అనుకుంటాం. కానీ ఈ రెండు ఒకటి కాదు. దర్శనం అనేది వేరు, కళ అనేది వేరు. చాలామందికి కళలు పడతాయి కదా, అందరికీ కళలు వస్తుంటాయి. కళలను 2 రకాలుగా ఈరోజు నేను వివరించాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు వచ్చే కళ ఒకటి. మనం అది అన్కాన్షియస్లో ఉంటాం, అది మన యొక్క పరిధిలో ఉండదు కదా. కొన్నిసార్లు కళలు మనకు పిచ్చి పిచ్చిగా పడుతుంటాయి, ఏమేమో పడుతుంటాయి. అది ఒకటి. రెండవ కళ ఏంటంటే, కళ్ళు తెరుచుకొని భవిష్యత్తు గురించి కనే కళ. అది మనం కాన్షియస్లో ఉండి కలే కన్నా, అదే యవనస్తులు చేయవలసిన పని. ప్రియ యవని బిడ్డలారా, మళ్ళా ఈరోజు నువ్వు భవిష్యత్తు గురించి కళ్ళు తెరిచి కలలు కంటున్నావా? అలా కలలు కనాలి. ఈ లోక సంబంధమైనటువంటి భవిష్యత్తు గురించి. ఇవి కళలు. దర్శనము ఏంటంటే, దర్శనము అంటే దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడుట. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుడు అనేక మందితో ప్రత్యక్షంగా మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, ఎలియాతో మాట్లాడాడు, అనేక మందితో మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడా? ఈరోజు అలా వారితో మాట్లాడినట్టు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. ఎలా తెలుసా? వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు వాక్యము చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చెయ్యి, నీవు దేవునితో మాట్లాడతాడు. వాక్యము, ప్రార్థన. మనిషికి 2 కన్నులుంటే మనం ఈ లోకాన్ని స్పష్టంగా చూస్తాం కదా. అదేవిధంగా ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో వాక్యము, ప్రార్థన ఈ 2 ఉన్నట్టయితే పరలోక దర్శనాన్ని స్పష్టంగా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని. కాబట్టి దర్శనం అంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే దర్శనాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈరోజు మనము దర్శనము కలిగి ఉంటున్నామా ప్రియ సంగమా? కళల గురించి మనకు ఏపీజే అబ్దుల్ కలాం ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు? కళలు కనండి. కళలు అంటే మామూలు కళలు కాదండి, పెద్ద పెద్ద కళలు కనండి అని చెప్పాడు. ఏమన్నాడు? పెద్ద పెద్ద కళలు కనండి, వాటిని సార్థకము చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పాడు, చేసి నిరూపించాడు. ఒక సామాన్యమైన పేపర్ అమ్ముకునే వ్యక్తి అబ్దుల్ కలాం ప్రతి సాయంత్రము సముద్రం దగ్గర పోయి ఆ యొక్క సముద్రం మీద పక్షులు ఎగురుతుంటే చూస్తూ చూస్తూ ఒక కలగన్నాడు. నేను కూడా ఇలా పక్షులు ఎగిరేటటువంటి తయారు చేసి అందులో ప్రయాణం చేయాలన్నటువంటి కలగన్నాడు అబ్దుల్ కలాం. కలకని ఆయన దానికి ప్రయత్నం చేశాడు. కలలు కంటే సరిపోదు. చాలామంది పగటి కలలు కంటాం కదా. పెద్దలు అంటారు, అరే గాలిలో మేడలు కట్టొద్దురా అని అంటాం.
కానీ అబ్దుల్ కలాం అలా చేయలేదండి. ఆయన తన కలను నెరవేర్చుటకు ఎంతో కృషి చేశాడు, క్రమశిక్షణతో ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకే ఆయనను ఏమంటాము, మిజైల్ మ్యాన్. ఎన్నో మిజైల్స్ ఈరోజు మన భారతదేశము ఏమంటారు మిలిటరీ పరంగా బలంగా ఉంది అంటే అది అబ్దుల్ కలాం యొక్క త్యాగమే. క్రీస్తున్న ప్రియాదేని పిల్లరా, అలా కలలు కనిన వ్యక్తి మన దేశానికి రాష్ట్రపతిగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రియ యవన బిడ్డలారా, మరి నా క్వశ్చన్ ఈరోజు, మీరు కలలు కంటున్నారు మీ భవిష్యత్తు గురించి? అయితే ఎంతమంది డాక్టర్ కావాలని కలలు కంటున్నారు? దయచేసి మీ చేతులు చూపించగలరా? నేను డాక్టర్ కావాలని కల కంటున్నాను అని ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి చేతులు ఎత్తండి. ఎస్. నేను ఐపీఎస్ ఆఫీసర్ని కావాలని కలగంటున్నాను అని ఎవరైనా ఉన్నారా? అలాంటి కలలు కంటూ ఉన్నారా? ఉన్నట్టయితే మీ చేతులు ఎత్తండి. ఇంకా ఇంజనీర్ కావాలని కలలు కంటున్నారా? ఒక లాయర్ కావాలని కలలు కంటున్నారా? ఎస్. మీరు ఏ కలలైతే కంటున్నారో ఆ కలలను దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అయితే వన్ కండిషన్ ఏంటో తెలుసా? కండిషను లలిత జ్యువెలరీ ఆయన ఒక కొటేషన్ చెప్తాడు. ఏంటది? డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీకు కూడా మీరు అనుకున్న కలలు ఊరికే నెరవేరవు. మళ్ళీ ఎలా నెరవేరుతవి? ఎవరైతే క్రమశిక్షణతో పట్టుదలతో కష్టపడి యవన కాలంలో తన యవన కోరికలన్నిటినీ త్యజించి ఎవరైతే కష్టపడతారో వారే దాన్ని పొందుకుంటారు. దానికి ఇంకోటి నేనేం జోడించానంటే, ఎవరైతే దర్శనము కలిగి జీవిస్తారో వారి జీవితంలో ఇవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మరి ఈరోజు నువ్వు ఈ లోక సంబంధమైన కలలు మాత్రమే కంటున్నావా, లేకుంటే దర్శనము కలిగి జీవిస్తున్నావా? ఈ లోక సంబంధమైన కలలు నీకు నెరవేర్చబడాలంటే నువ్వు దర్శనము కలిగి జీవించాల్సిందే, దర్శనము కలిగి జీవించబడాల్సిందే. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా సాధించలేం. కాబట్టి ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు మీరు కలలు కనండి మీ భవిష్యత్తు గురించి, ఈ లోక సంబంధమైన కలలు. బట్ వాటిని నెరవేర్చబడాలంటే మీరేం చేయాలి? వాక్యానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అలాంటి దర్శనం కలిగే ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు కోరికలను ఆయన నెరవేరుస్తాడు. క్రీస్తునందు ప్రియ యవన బిడ్డలారా, అయితే ఎందుకు మన కలలు నెరవేర్చుకోలేకపోతున్నాం? చాలామంది యవనస్తులు ఉంటున్నారు కదా, చాలామంది యవనస్తులు వాళ్ళ జీవితంలో కొన్ని కలలు అనుకుని కానీ నెరవేర్చుకోలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి అంటే, ప్రియా యవన బిడ్డలారా, వారి యవన కాలంలో ఎదురేటువంటి సవాలు లేకుంటే పరీక్షలు, వారి జీవితంలో వచ్చే పరీక్షల వలననే చాలామంది వాళ్ళు అనుకునే గోల్ను రీచ్ కాలేకపోతున్నారు. సమస్యలు కానీ పరీక్షలు కానీ ఈ యొక్క మానవులలో ఎవరికి ఎక్కువ వస్తాయి తెలుసా? యవనస్తులకే. ప్రపంచానికి యవనస్తులు కావాలి, దేవునికి యవనస్తులు కావాలి. ఎందుకంటే వీళ్ళు ఏమి తలుచుకుంటే అది చేయగల శక్తిమంతులు వీళ్ళు. రీసెంట్గా మనం చూసాం కదా, నేపాల్ ఏమైంది? అక్కడ అన్యాయము అక్రమము ఎక్కువైతే యవనస్తులు జెడ్ అనేటువంటి ఏదో ఒకటి దాన్ని పెట్టి దాని నుంచి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చిపడేశారు. అది ఒక యవనస్తుల వల్లనే అవుతుంది. కానీ ప్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు మన యవనస్తులు ఎందుకు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? ఎందుకు వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోతున్నారు? ఎందుకు దేవునిలో ఉండలేకపోతున్నారు? ఎందుకు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో ఎదుర్కొనేటువంటి సవాళ్ళు. నేను 3 మాత్రమే మాట్లాడతాను, చాలా ఉన్నాయి.
ఆ 3 విషయాలు మాట్లాడి ముందుకెళ్తాను. ఫస్ట్ సవాల్ ఏంటంటే యవనస్తుల యొక్క భవిష్యత్తును నాశనము చేసే దాంట్లో ఫస్ట్ వన్ సోషల్ మీడియా. ప్రజెంట్ జనరేషన్లో ఈ సోషల్ మీడియా నుంచి చాలామంది భవిష్యత్తును కోల్పోతున్నారు. సోషల్ మీడియా అంటే ఏంటి? వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కదా. ఈరోజు ఫేస్బుక్ అని, వాట్సాప్ అని వీటి రీల్స్లో మాయలో పడి తమ యొక్క గోల్ను మర్చిపోతున్నారు. ఈ లోక సంబంధమైన గోల్ను మర్చిపోతున్నారు. అట్ ది సేమ్ టైం దేవునికి కూడా దూరం అవుతూనే ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ ఎక్కడున్నాయి? ఎందులో బంధించబడి ఉన్నాయి? స్మార్ట్ ఫోన్ కదా. ఎస్, ఈరోజు స్మార్ట్ ఫోన్ వలన యువత పాడైపోతున్నారు. గంటల సమయాన్ని ఆ యొక్క స్మార్ట్ ఫోన్లో గడుపుతూ వారు ఏ యొక్క కల కన్నారో ఆ కలను నెరవేర్చుకోకుండానే ఒక ఫెయిల్ అయిన యవనస్తుడిగా ఈ సమాజంలో ఉండిపోతున్నాడు. అంతేనా? ఆత్మీయంగా కూడా చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు పాపం చేయాలంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి పాపం చేసేవారు. ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామందికి తెలుసు కదా. అశ్లీల చిత్రాలను చూడాలంటే సినిమా థియేటర్లు వేయేవారు ఒకప్పుడు. అది కూడా భయపడుతూ ఎవరు చూస్తున్నారని దొంగచాటుగా పోయి ఆ సినిమాలు చూసే వచ్చేవారు. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంటిలోనికి వచ్చింది అది. మన ఇంటిలోనికి వచ్చి చాలామంది యవన బిడ్డలు ఆ యొక్క అశ్లీల చిత్రాలను చూస్తూ తమ యొక్క యవన జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, క్వశ్చన్ వేయచ్చు నాకు, బ్రదర్ స్మార్ట్ ఫోన్లో మంచి కూడా ఉంది కదండి. ఎస్, మంచి కూడా ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. కానీ మానవ నైజం ఏంటో తెలుసా? మానవుని యొక్క నైజం ఏంటంటే, ఎస్పెషల్లీ యూత్ యొక్క నైజం ఏంటంటే మంచిని 30% మాత్రమే తీసుకుంటానంట. మంచిని 30%. మళ్ళీ 30% అంటే పాసా ఫెయిలా? ఫెయిలే. ఎన్ని మార్క్స్ వస్తే పాస్? మనం జనరల్ మినిమం 36 మార్క్స్ వస్తే పాసు. 40 ఇప్పుడు ఒక మనకి 36 కదా. అంటే 36% అంటే మనము ఫెయిల్ అవుతాం. మంచిని తీసుకునే దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. అది మనకు ఏదైనా తోటలో నిరూపించబడింది. దేవుడు అన్నీ ఇచ్చాడు ఆదాముకు. మొత్తం ఏ పండును తినప్ప, ఒక్క పండు మాత్రం తినొద్దా అని చెప్పిండు. మళ్ళీ మన ఆదామావులు ఏం చేశారు? ఆ తినొద్దన్న పండుగ చేసి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవునిలారా, ఈరోజు యవనస్తులను పాడుగా చేసే దాంట్లో ఒకటి స్మార్ట్ ఫోన్. అందుకే మనం దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలంటే, నువ్వు వాక్యములో ఎదగాలి. ప్రతిరోజు నువ్వు వాక్యము చదువుకొని ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్టయితే దేవుడు దాని నుండి నేను ఆ యొక్క సమస్యని ఓవర్కమ్ చేయడానికి శక్తినిస్తాడు. కాబట్టి ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు మీరు అనుకుంటే అంటే చాలామంది మనకు తాగుతూనే ఉంటాం కదా. ఎందుకు వాళ్ళు త్రాగడం బంద్ చేయలేకపోతున్నా అంటే, వాళ్ళకు ఒక సమయంలో ఇక బ్రెయిన్లో ఒకటి లిక్విడ్ రిలీజ్ అవుతుందంట. ఆ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఇంకా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక్కటే చూద్దాంలే అని ఓపెన్ చేస్తారు. గంటలు స్క్రోలింగ్ అవుతూనే ఉంటుంది. ఇదొక్కటి అని ఆ విధంగా టైం వేస్ట్ చేసుకొని ఈ లోకంలో సంబంధించినటువంటి ఆ యొక్క గురిని సాధించలేక ఆత్మీయంగా దేవునికి దూరమై పాపంలో పడి, అంటే అశ్లీల చిత్రాలు చూస్తూ పాపంలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మానవునికి చెడుని జయించే శక్తి లేదు. ఆ చెడుని జయించే శక్తి కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వస్తే ఆ చెడును జయిస్తాడు. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే ట్రాప్ చేసేస్తాడనమాట. యవనస్తులను ట్రాప్ చేసేస్తాడు. మనము ఏమి ఎక్కువ చూస్తామో యూట్యూబ్లో అవే వస్తాయి. నువ్వు రాజకీయాలను చూస్తావనుకో, అవే పంపిస్తాడు నీకు. అంటే మన మైండ్ని స్కాన్ చేసేస్తాడనమాట. సాతానుడు ఏం చేస్తాడు? మన మైండ్ని స్కాన్ చేసేస్తాడు. కాబట్టి ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మీరు గన అలాంటి స్థితిలో ఉంటే
ఈరోజే దర్శనము కలిగి ఉండండి, వాక్యమును చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు దాని నుండి విజయం ఇస్తాడు. రెండవది చెడు స్నేహాలు. ఈ చెడు స్నేహాలు కూడా చాలామందిని ఆ యొక్క యువతను చెడగొడుతున్నాయి. నీ గురించి తెలియాలంటే నీ ఫ్రెండ్ ఎవరు, నీ ఫ్రెండ్ని బట్టి నిన్నెవరో అంచనా వేయచ్చంట కదా. మరి ఈరోజు మనము ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 చూడండి. చెడు స్నేహాల గురించి వాక్యం ఏం చెప్తుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? మోసపోకుడి. మోసపోతూనే ఉన్నాం, అందుకే వాక్యం చెప్తుంది మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచివాడు ఒక చెడ్డవానితో స్నేహం చేసి ఏమవుతాడంట? 6 నెలలు తిరిగితే వీడు వాడవుతాడంట కదా. ఇది సామెత కూడా ఉంది. కాబట్టి ప్రియా దేవులారా, మనము చూజ్ చేసుకుంటే మన ఫ్రెండ్ ఎలాంటి వాడో చూజ్ చేసుకోవాలి. మనను బాగు చేసేవాడుగా ఉంటున్నాడా, లేకుంటే మనం చెడగొట్టేవాడుగా ఉంటున్నాడా, అది మనము గమనించుకోవాలి. అందుకే జ్ఞానము కలిగి జీవించాలి. ఆ జ్ఞానము కలిగి జీవించాలంటే వాక్యము చదివితే నీకు వస్తుంది. కాబట్టి చెడు సాంగత్యాన్ని మనము ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది మంచి నడవడి వారిగా మనం ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాసులో అంటే మనము ఎలా చేయాలంటే మనము మంచివారుగా ఉంటూ చెడ్డవారిని మార్చేవారుగా మనం ఉండాలి. అంతేగాని చెడ్డవారితో స్నేహం చేసి మనము చెడ్డవారిగా మారకూడదు. అలా మారకూడదంటే నీలో వాక్యం ఉండాలి. ప్రియ యవన బిడ్డలారా, ఒక గ్లాసులో మురికి నీరు ఉంటాయి, ఇంకో గ్లాసులో మంచినీరు ఉంటాయి. మనం ఆ యొక్క గ్లాసులో ఉన్న మంచినీళ్ళు మనం పోయే కొద్ది ఏమైతే మురికి నీరన్నీ మంచినీరుగా మారుతాయి కదా. ఆ విధంగా ఉండాలి. ఈ మంచినీరు గ్లాసుని మురికి నీరుగా మార్చేటట్టు ఉండకూడదు. కాబట్టి క్రైస్తవ యవన బిడ్డలు జాగ్రత్తతో ఉండాలి. ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. వీఆర్ ద సపరేటెడ్ పీపుల్. మనం చూసి చెప్పాలి, ఎస్ వీళ్ళు క్రైస్తవులంట, ఎంత పవిత్రంగా జీవిస్తున్నారో. క్రైస్తవులంట వీరి యొక్క మాట తీరు బాగుంది, వీరి ప్రవర్తన బాగుంది అన్నటువంటి సాక్ష్యము నీ యొక్క కాలేజీలో కానీ, నీ స్కూల్లో కానీ, నువ్వు పనిచేసే చోట అది మన గురించి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు క్రైస్తవులు అంట, ఏం క్రైస్తవులు ఇలా జీవిస్తున్నారన్నటువంటి మాటను, ఆ నిందను మనము మోస్తూ ఉన్నామా? కాబట్టి చెడు స్నేహాలు మనతో ఉన్న చెడు స్నేహం కలిగి ఉన్నట్టయితే వాటిని వదిలివేతాం. మనకు తెలీదు మనం చెడు స్నేహం చేస్తున్నాం. మన గురించి ముందు మనతో మాట్లాడరు, మన వెనుక మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తతో ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి యువత కూడా కదా చెడు స్నేహాలంటే మందుకు బానిసై ఉన్నారు. నేను స్కూల్ పిల్లలు కూడా చూసిన ఈ మధ్యన స్కూల్ పిల్లలు కూడా డ్రింక్ చేస్తున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు చాలా కాలేజీలో కూడా జరుగుతుంది కదా, డ్రగ్స్కి అలవాటు పడి ఈ విధంగా యవ్వన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. క్రైస్తవ యవ్వన బిడ్డలారా జాగ్రత్త. ఈ లోకంలో మన చుట్టూ కూడా పాపం ఉంది. కానీ మన చుట్టూ పాపం ఉన్న మనం పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవించి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మూడవది ప్రేమ. దీని గురించి నేను మాట్లాడుకున్నాం. ఈనాడు యువత చాలామంది వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రేమ అనే మత్తులో పడి. లవ్, కొద్దిమంది లవ్ అంటే దాని గురించి ఒక కవితలే రాస్తారు కదా. ప్రియ యవన బిడ్డలారా, లవ్ అంటే చాలామందికి ఒకలాంటి ఒక ఫీలింగ్ లేకపోతారు. కానీ లవ్ అంటే నేనేం చెప్తానంటే లవ్ అంటే లాస్. లవ్ అంటే లాస్, LOSS, లాస్, ఎవ్రీథింగ్ లాస్. ఈరోజు యవన బిడ్డలు ఒకవేళ మీరు ప్రేమలో పడి ఉన్నారంటే చాలామందిని మనం చూస్తున్నాం లోకంలో కదా, ఎవ్రీథింగ్ లాస్. కాబట్టి ఏమిటి ఆ లాస్ అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను మీతో. లాస్ ఆఫ్ మనీ. ప్రేమలో పడ్డవారు ఏం చేస్తారంట?
డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటున్నారు. ఎల్ అంటే లాస్ ఆఫ్ మనీ, ఓ అవుట్ ఆఫ్ మైండ్. దాంట్లో ఉన్న వారికి మైండ్ పని చేయదంట. తిండి తినడు, చదువు మీద ధ్యాస ఉండదు, భవిష్యత్తు మీద ధ్యాస ఉండదు, దేని మీద కూడా ఉండదంట. అవుట్ ఆఫ్ మైండ్, పని చేయదంట. నెక్స్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఈరోజు దాని మత్తులో మాయలో ఉన్న గంటలు 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 టైం వేస్ట్ చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకునే యువతను చాలామందిని చూసాము, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఎంతోమంది మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో కానీ టీవీలో చూస్తున్నాం. చాలామంది అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదని చచ్చిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రేమించిన అబ్బాయి దక్కలేదని చనిపోయిన యువతులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకోటి చెప్పనా, ఒకప్పుడు ప్రేమలు పడిన అంటే ప్రేమించిన వారు ఏమంటారు, ఏదో దేవదాసులై తిరిగాను కదా. ఇప్పుడు అట్ట కాదు. ప్రేమించిన వాడు తను ప్రేమించిన అమ్మాయి లేకుంటే దక్కకపోతే చంపేవారు ఉంటున్నారు, ప్రాణాలను కూడా తీస్తూ ఉన్నారు. కాబట్టి లవ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. మనీ లాస్, నీ టైం లాస్, మైండ్ పోతుంది, తర్వాత జీవితాలే కోల్పోతున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నేటి యువతను పీడించే దాంట్లో ఇది కూడా ఒకటి. మళ్ళీ హౌ టు ఓవర్కమ్. మరి దీన్ని ఎలా అంటే యేసయ్యని ప్రేమించు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండు, అప్పుడు నీవు దీని నుంచి నీవు బయటికి వచ్చేస్తావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యువతను ఈ పాడు చేసే లేకుంటే యువత యొక్క ఎదుర్కొనే సవాళ్ళలో ఈ మూడు, ఒకటి సోషల్ మీడియా లేకుంటే స్మార్ట్ ఫోన్, ఒకటి చెడు స్నేహాలు, తర్వాత ప్రేమ అని ఉంది కదా. అయితే వాక్యం ఏం చెప్తుంది? తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికు రాసిన 2వ పత్రిక 2:22. అమ్మ, తిమోతికు రాసిన 2వ పత్రిక 2:22. ఎస్, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా విశ్వాసము, నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడము. ఇక్కడ ఏమంటున్నాడు? యవనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు. మరి ఈరోజు మనము పారిపోతున్నామా? యవనస్తులము పారిపోయేమంటున్నాడు? పరిశుద్ధమైన వారితో స్నేహం చేస్తూ నీతిని, సమాధానాన్ని, యేసయ్య యొక్క ప్రేమను వెతకాలంట. ఎందుకు పారిపోమంటున్నాడు అంటే తెలుసా? నువ్వు పారిపోకపోతే నిన్ను పట్టుకుంటుంది అంతే సాతానుడు. నువ్వు పాపం నుండి దూరంగా పారిపోకపోతే ఏమవుతుంది? పట్టుకుంటాడు. అది యేసోపు జీవితం మనం చూసాం కదా. యేసోపు గురించి ముందు మాట్లాడతాను, తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి యవన బిడ్డలైనటువంటి మీరు ఏం చేయాలంటే ఈ లోకంలో పాపానికి దూరముగా పారిపోవాలి. అలా పారిపోతేనే మనము పాపం నుంచి వేరే పాపంలో పడిపోకుండా ఉండేవాళ్ళముగా ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఈ విధంగా మానవ లోకంలో ఉంటున్నాం మనము. ఇది సాధ్యమా? మనం ఓవర్కమ్ చేయగలమా అంటే ఎస్, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరు ఈ యొక్క యవన కాలంలో వచ్చిన ఈ సమస్యల నుండి లేకుంటే ఆ యొక్క పరీక్షల నుండి ఎదుర్కొని ఎవరు నిలబడతారంటే ఎవరైతే దర్శనము కలిగి జీవిస్తారో వారు ఈ యొక్క సవాళ్ళను అధిగమించి బ్రతకగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో యవన కాలంలో యవన జీవితంలో వచ్చేటువంటి ఈ సవాళ్ళను మనం అధిగమించాలంటే మనం ఏం కలిగి జీవించాలి? దర్శనము కలిగి జీవించాలి. దర్శనం అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే వారంగా ఉంటాం. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు దాని నుండి మనల్ని లేవనెత్తుతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను బైబిల్ గ్రంథంలో ఒక
ఈ విధంగా యవనస్తులు ఏ విధంగా వాళ్ళు ఓవర్కమ్ చేశారో, వారిని జయించారో వారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. క్రీస్తునందు యవన బిడ్డలారా, ఫస్ట్ వన్ యోసేపు గురించి కదా, అందరికీ తెలుసు యోసేపు గురించి. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్టయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా నీతిగా బ్రతికాడు. తన అన్నలు పాపం చేశారు కానీ తాను మాత్రం ఎప్పుడు కూడా పాపం చేయలేదు. తన అన్నలు చేసిన పాపాన్ని ఏం చేసేవాడు? తన తండ్రికి చెప్పేవాడు. ఎందుకు? వాళ్ళు సరిదిద్దుకుంటారని. అన్నలు సరిదిద్దుకుంటారు, సరైన మార్గంలో అన్నలు నడవాలి, తనలాగా తన అన్నలు కూడా నడవాలి అనే ఆలోచనతో యోసేపు ఆ యొక్క అన్నదమ్ముల మీద తండ్రికి చెప్పేవాడు అన్నమాట. అదేవిధంగా ఆయన యోసేపు కూడా పాపము చేసే అవకాశం వచ్చింది. ఎవరైతే పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు పాపము చేయకుండా నిలబడతాడో వాడే నిజమైన క్రైస్తవుడు కదా. పాపం చేసే అవకాశాలు అందరికీ వస్తాయి, కొన్నిసార్లు మనకు చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న అబద్ధాలు కొన్నిసార్లు, కానీ మనము నిలబడుతున్నామా? ఇక్కడ యోసేపు జీవితంలో కూడా ఆయనకు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ పాపం నుంచి పారిపోయాడు. అంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఇక్కడ యోసేపు ఎలా జయించాడు దీనిని అంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఈ యొక్క పాపము నుండి పారిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన అద్భుతమైన మాట చెప్తాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుంది చూద్దామా? ఆదికాండం 39:9 ఆదికాండం 39:9 యోసేపు మాట్లాడుతున్నాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని. అది ప్రేమని దేవుడా, యోసేపు అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఎట్టు ఈ దుష్కార్యమును చేసేదను, చేసి పాపమును మూటగట్టుకుందును. ఇక్కడ విషయం తెలుసా? యోసేపు కానీ ఈ పాపము చేయకపోతే శిక్ష పడుతుందని యోసేపుకు తెలుసు. ఆ పాపం చేయకపోతే శిక్ష పడుతుందని తెలుసు. కానీ శిక్ష పడినా పర్వాలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు. క్రీస్తునందు ప్రైజ్ ది లార్డ్. శిక్ష పడినా పర్లేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు. కాబట్టి దాని నుంచి, ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క సవాలు నుంచి, ఆ యొక్క పరీక్ష నుంచి ఆయన విజయవంతంగా దాన్ని జయించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుడా, అలాంటి యోసేపును దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఆ యొక్క ఒక జైలులో ఖైదీగా ఉన్నటువంటి వాడు, ఒక బానిసగా వెళ్ళినటువంటి వాడు అదే దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రిగా ఆశీర్వదించబడ్డాడు. కానబెట్టి తెలుసా? పరిశుద్ధత. తన జీవితం పరిశుద్ధతను వదలలేదు కాబట్టి ఆయనను ప్రధానమంత్రిగా ఆశీర్వదించబడ్డాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీరు కూడా యవనస్తులు. ఎందుకు నేను యవనస్తులను తీసుకున్నానంటే ఈరోజు యవనస్తుల గురించి మాట్లాడాలి. ఈ ముగ్గురు యవనస్తులు, వీరికి ఒక సవాల్ వచ్చింది. ఏంటి సవాల్ అంటే నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద ప్రతిమ పెట్టి ఆ ప్రతిమకు మ్రొక్కాలి అని చెప్తాడనమాట. అయితే అందరూ ముక్తారు, ఆ రాజ్యంలో ఉన్న అందరూ ముక్తారు, కానీ ఈ ముగ్గురు వీరు మొక్కారనమాట. అయితే రాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా రాజుగారు, మీరు పెట్టిన ప్రతిమను ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు మొక్కట్లేదు అంటే, సరే తీసుకురండి వాళ్ళను అగ్నిగుండం దగ్గర తీసుకురాని అంటారు. అగ్నిగుండం దగ్గర నిలబెట్టి ఒకే మాట్లాడుతారు. చివరి అవకాశం నీవు ఈ యొక్క ప్రతిమకు మొక్కితే మిమ్మల్ని అగ్నిగుండంలో వేయము, మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలోకి వేసమని వారి ముందు ఒక సవాలు వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా నిలబడ్డారో ఒకసారి చూద్దాం. క్రీస్తునందు ప్రేమ అద్భుతమైనటువంటి మాటలు వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. దానియేలు గ్రంథం 3:17-18 మేము సేవించుచున్న దేవుడు నమ్ముచున్న వేడిగలి అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును.
ఆ, ఉమ్, రైట్. ప్రైజ్ లార్డ్. ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క ముగ్గురు యవనస్తులు ఏమంటారంటే వీరి ఫెయిత్, వీళ్ళలో ఏముంది? విశ్వాసము. ఏమంటున్నారు? రాజా, నీ యొక్క అగ్నిగుండంలో నువ్వు అంటున్నావు కదా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు అని విశ్వాసంతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? ఒకవేళ దేవుని చిత్తము మేము ఒకవేళ చనిపోవాలనుకుంటే చచ్చిపోతాము, కానీ నువ్వు పెట్టిన ప్రతిమ ఒప్పుకున్నాను. అడుగు దూరంలో అగ్నిగుండం ఉంది. అడుగు దూరంలోనే అగ్నిగుండం, అడుగు దూరంలో మరణము, చావు వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అడుగు దూరంలో చావు కనిపిస్తుంది. చెప్పండి, మీరు చస్తారా లేకుండా బ్రతుకుతారంటే చావడానికి సిద్ధపడ్డారు. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, అది యవనస్తుల యొక్క ఆ యొక్క నిర్ణయం, ఫెయిత్, ఆ విశ్వాసము. మరి ఏం చేశారు? వాళ్ళు అగ్నిగుండంలోనికి సంతోషంగా వెళ్ళారు. ముగ్గురు వెళితే అక్కడ మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? నలుగురు కనిపిస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? నలుగురు కనిపిస్తే వాళ్ళు అందులో అగ్నిగుండంలో వాడి అందరూ చావు కేకలు వేస్తారు అనుకున్నారు, కానీ ఆటలాడుకుంటున్నారు. అలా నలుగురు కనిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళు అగ్నిగుండంలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసము వాళ్ళు కలిగి ఉన్నందువలన వారి యొక్క అగ్నిగుండంలో కూడా వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అక్కడ యోసేపుకు జైలులో తోడుగా ఉన్నారు, బానిసగా ఉన్న ఆ ఇంటిలో తోడుగా ఉన్నారు. ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినటువంటి వీరికి దేవుడు ఎక్కడ తోడుగున్నాడు? అగ్నిలో కూడా తోడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పాట ఉంది కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడాచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడాచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. ఇక్కడ వీళ్ళు అగ్నిలో నడిచిన కూడా వీళ్ళకి ఏమి అగ్ని జ్వాలలు కాల్చబడలేదంట. కాబట్టి ప్రియా యవన బిడ్డలారా, విశ్వాసముతో ఉన్నటువంటి ఈ యవన బిడ్డలను దేవుడు అగ్నిలో కూడా వారిని కాపాడాడు. ఇంకొక వ్యక్తి దానియేలు గురించి మాట్లాడుకుందాం. దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? ప్రార్థన చేసే అలవాటు. ఎప్పుడు చూసినా ఆయన రోజు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆయనకు ఒక సవాల్ వచ్చింది దానియేలుకు. ఏంటి సవాల్ అంటే, ఆ యొక్క రాజ్యంలో రాజు ఏంటి చేస్తున్నాడంటే, ఈ యొక్క రాజ్యంలో 30 రోజుల వరకు ఎవరు ఏ దేవుని కానీ ఏ మనిషిని కానీ ప్రార్థన చేయకూడదని దర్యావేషు రాజు ఆ యొక్క రాజ్యంలో ప్రకటిస్తారు. అయితే వీళ్ళు దానియేలు ఇరికించాలనే ఉద్దేశంతో చాలామంది ఇది ఈ విధంగా ప్రకటిస్తారనమాట. అయితే దానియేలు తన అలవాటును మార్చుకున్నాడా? లేదు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేస్తుంటే కొంచెం రాజుకు చెప్పారు,
దానియేలుని కూడా తీసుకొని వచ్చారు. దానియేలుని తీసుకొని వచ్చి సింహాల గుహ ముందు నిలబెట్టారు. నిలబెట్టి, దానియేలు, ఇప్పుడు చెప్పుము, నీవు రాజును సేవిస్తావా లేకుంటే నీ దేవుని సేవిస్తావా అని. ఒక్క అడుగు దూరంలో మరణం ఉంది, ఒక్క అడుగు దూరంలో కూడా చావు కనపడిస్తుంది దానియేలుకు. కానీ దానియేలు చెప్పాడు, నేను ఆ యొక్క సింహాల గుహలోనికి వెళ్ళడానికి సిద్ధమని సింహాల గుహలోనికి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, చావుకు భయపడలేదు. కారణం, ఒక ప్రార్థనాపరుడు దానియేలు. దానియేలు ఎవరు? ఒక ప్రార్థనాపరుడు. సింహాల గుహలోనికి పోయి సింహాల గుహలో ఏం చేశాడు? ఈ విధంగా మోకాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సింహాలు, కొదమ సింహాలు అక్కడ ఆకలితో ఉన్నాయి. అయితే వారి నోరు మూయబడింది. వాటి యొక్క నోరు మూయబడింది. కారణం ఏంటో తెలుసా? సాధారణంగా పిల్లిని ఎలుక మీద దాడి చేస్తుంది, కానీ కుక్కను చూస్తే ఏం చేస్తుంది? నోరు మూసుకొని ఉంటుంది కదా. ఎక్కువ చేసేది కుక్క తినేస్తుంది. అదే కుక్క, పిల్లి మీద దాడి చేసే కుక్క, అదే చిరుతపులు వస్తే ఏం చేస్తుంది? నోరు మూసుకొని ఉంటుంది. అదే చిరుతపులి కొదమ సింహం వస్తే ఏం చేస్తుంది? నోరు మూసుకొని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దానియేలు ఒక సామాన్యమైన వ్యక్తి, ఈడ మోకాల మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ కొదమ సింహాలు ఉన్నవి, వాటి నోరు మూయబడ్డాయి. అంటే దానియేలు కొదమ సింహాల కంటే బలవంతుడా? మళ్ళీ ఎందుకు వాటి నోరు మూయబడ్డాయి? కారణం ఏంటో తెలుసా? ఆ దానియేలు పక్కన యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఎవరు? యూదా గోత్రపు సింహము ఎవరి పక్కన ఉంది? దానియేలు పక్కన. అందుకే ఆ యొక్క కొదమ సింహాల యొక్క నోర్లు మూయబడ్డాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్టయితే మన పక్కన ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నీ మీదకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఎలా ఉంటాడు? వైఫై లాగా ఉంటాడంట. వైఫై లాగా పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ప్రార్థనా జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే. ఇక్కడ దానియేలు జీవితంలో కూడా అదే. కొదమ సింహాలు కూడా నోర్లు ముగించబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన జీవితం బట్టి. కానీ తర్వాత రాజు ఏం చేశాడు? వాళ్ళని తీసుకొచ్చి, మిగతా వాళ్ళని కదా ఈయన మీద కంప్లైంట్స్ వాళ్ళని తీసుకొని వస్తే, ఆ యొక్క గుహలోకి అడుగు పెట్టారో లేదో చీల్చి చెన్నాడి తినేసినాయమంట. అంటే ఇక్కడ ఈ యొక్క సవాల్ని ఈయన జీవితంలో సవాల్ని ఎలా ఓవర్కమ్ చేశాడంటే ప్రార్థన. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్టయితే మన జీవితంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాని నుండి మనము విజయవంతంగా అవుతాము. కాబట్టి ఈ మూడు, ప్రార్థన, విశ్వాసము, పవిత్రత, ఈ మూడు మన జీవితంలో కలిగి ఉన్నట్టయితే ముఖ్యంగా యవన బిడ్డలు, మీ జీవితంలో ఎలాంటి సమస్యలైనా దాని నుండి మీరు బయటపడతారు. మళ్ళా దర్శనం లేకుండా జీవిస్తే ఏంటో ఒక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తాను. ఒకవేళ దర్శనం లేకుండా జీవిస్తే ఏమవుతుంది అదొక్కటి నేను మాట్లాడి ముగించేస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంసోన్ గురించి చాలామంది తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. సంసోన్ ఎవరు? దేవుని దర్శనము చేత పుట్టినవాడు. అంటే దేవదూత ప్రత్యక్షంగా వచ్చి, మనోహా నీకు ఒక కుమారుడు వస్తాడు, ఆ కుమారుని ఈ విధంగా పెంచాలి, మద్యానికి దూరం చేయాలి, ఆయన వెంట్రుకలు తల వెంట కట్టించకూడదు, ఆయన ఈ యొక్క ఇశ్రాయేలు ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఆయన ఈ యొక్క ఇశ్రాయేలును రక్షించడానికి ఒక కుమారుని నీకు ఇస్తున్నానని వాగ్దానము చేత పుట్టిన కుమారుడే సంసోను. దేవుని దర్శనము చేత, అంటే వాక్యము చేత మాట్లాడి పుట్టినవాడే సంసోను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మళ్ళీ అలాంటి సంసోను జీవితంలో దేవుడు తనకు తోడుగా, ఆయనకు ఏమంటారు, దేవునికి ఇష్టంగా వాక్యానుసారంగా బ్రతికిన నాళ్ళు దేవుడు ఆయనకు తోడుగా నీడగా ఉన్నాడు. సంసోను యొక్క గొప్పతనం చెప్పాలంటే, ఒక్క గాడిద దవడ ఎముకతో ఎంతమంది చంపేశాడు? 1000 మందిని చంపినవాడు, సింహాన్ని చంపినవాడు,
300 నక్కలను పట్టుకున్నాడు. మనకు కనీసం ఒక నక్కనన్న దొరుకుతుంది, మనకు చివరికి ఒక కోడన దొరుకుతుంది, మనకు కోడి కూడా దొరకదు. కానీ 300 నక్కలను ఏం చేశాడు? పట్టుకొని వాడి తోకలు బట్టి అంటించి చేశాడు. అంటే అంత బలమైన వాడు, అంత బలమైన వాడిగా ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వదించినటువంటి సంసోను ఏం చేశాడు? ఒక వ్యక్తి యొక్క ప్రేమలో పడి దేవునికి దూరం అయ్యాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, చాలామంది నేటి కాలంలో కూడా మనం చూస్తున్నాం, యవనస్తులు లేకుంటే చాలామంది విఐపీలు అంటారు కదా, ఫిల్మ్ స్టార్స్ కానీ లేకుంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ మధ్యన ఒక మాట అంటున్నారు. ఏంటది? సహజీవనం. ఏంటి సహజీవనం అంటే? పెళ్ళి కాకుండానే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం. అలాంటిది సంసోను ఎప్పుడో ప్రారంభించాడు. అందుకే సంసోని జీవితంలో దేవుడు ఎడబాశాడు, వదిలేశాడు సంసోన్ని. ప్రియా దేవులారా, అలాంటి సంసోని ఏం చేశాడు? దేవుని ఏ ఉద్దేశంతోనైతే దేవుడు ఆయనను పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండానే సంసోన్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, దర్శనం లేకుండా జీవించాడు. దర్శనంతో పుట్టిన వ్యక్తి, దేవుని వాగ్దానం చేత పుట్టినవాడు ఏమయ్యాడు? దర్శనం లేకుండా జీవించి ఆ యొక్క సంసోను తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం యవ్వన బిడ్డలంటే మీరు ఈరోజు ఈ లోకంలో మన జీవితంలో కూడా సవాలు ఎన్నో వస్తున్నాయి. అది స్మార్ట్ ఫోన్ సవాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, తర్వాత చెడు స్నేహాలు కావచ్చు, ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా రావచ్చు. కానీ వాటన్నిటి నుండి మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? దర్శనము కలిగి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి ప్రియా యవ్వన బిడ్డలారా, రెండు ఈ లోకరీతిగా నీవు అభివృద్ధి చెందాలంటే కలలు కను, నీ భవిష్యత్తు గురించి కలలు కను. ఆ కలలు నెరవేర్చుటకు కష్టపడి చదవండి, కష్టపడి చదివి మీ కలలు నెరవేర్చుకోండి. ఆ విధంగానే ఆత్మీయంగా మనము దేవునిలో ఉండాలంటే దర్శనం కలిగి జీవించండి. అలా దర్శనం కలిగి జీవించినట్లయితేనే మన కలలు కూడా నెరవేర్చబడతాయి. యోసేపు కలలు కన్నాడు. ఏం కలలు కన్నాడు? తన అన్నలను ఆయన పనులు వేసి నిలబడితే ఆ 11 పనులు వచ్చి ఆయనకు నమస్కరించి ఆయన కలగన్నాడు. తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనకి నమస్కరించని పడ్డాయి. అంటే ఏంటిది? వాళ్ళని ఏలుతాడు అని కలగన్నాడు. వాళ్ళ కళలు నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే యోసేపు వారిని అందరిని కూడా పోషించాడు. ఎందుకు యోసేపు కళలు నెరవేర్చబడ్డాయి? కారణం ఆయన దర్శనము కలిగి జీవించాడు కాబట్టే. ఈరోజు నీ కళలు, నీవు ఏ కళలు అయితే కంటున్నావో, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ని కావాలి, నేను ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, లేకపోతే ఒక లాయర్ని కావాలి, ఒక టీచర్ని కావాలి, ఈరోజు నువ్వు కళలు కంటున్నావా? నీ కళలు నెరవేర్చబడ్డాలంటే ఈరోజు నువ్వు దర్శనం కలిగి జీవించాలి. అలా దర్శనం కలిగి జీవించినట్లయితేనే దేవుడు నీ యొక్క కళలను నెరవేరుస్తాడు. లేకపోతే నీవు కూడా సమాజంలో ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఈ లోకంలో ఉండిపోతావు. ప్రియ యవ్వన బిడ్డ, చివరిగా ఏంటంటే దర్శనం కలిగి జీవించండి. మీరు కళలను మీ జీవితం నెరవేర్చాలంటే దర్శనం కలిగి జీవించండి. అలాంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడినట్టయితే దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ కళ్ళు ముచ్చుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ప్రియా యవ్వన బిడ్డ, ఈరోజు నీవు ఇక్కడికి వచ్చావంటే అది దేవుని చిత్తమై ఉన్నది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా కూడా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా ఎందుకు వచ్చావో తెలుసా? దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఎందరో యవ్వన బిడ్డలు ఇంకా బయట ఉంటున్నారు, బయట ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటున్నారు, ఎక్కడో తిరుగుతున్నారు, కాఫీను టీ తాగకుండా ముచ్చట్లు పెడతారు. కానీ ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుని చిత్తము నీపై ఉన్నది. కాబట్టి ఈరోజు యవనస్తులుగా ఉన్నటువంటి మీరు, మీ జీవితంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళను మీరు ఎదుర్కోవాలంటే ప్రియ దేవుని దగ్గరికి రావాలి. నీ హృదయంలో ఆయనకు స్థానాన్ని ఇవ్వాలి. నీ హృదయంలోకి యేసయ్యకు స్థానం ఇచ్చినట్టయితే నీ యొక్క జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా కూడా ఆయన నీకు దూరము చేయునుగాక.
ప్రియ ఒకవేళ నువ్వు చదువులో వెనుకబడిపోతున్నావా, అడుగు దేవుని, దేవా నాకు జ్ఞానం దయచేయం. ఆనాడు సొలొమోనుకు జ్ఞానం దయచేసిన దేవా నాకు జ్ఞానం దయచేయి. నా యొక్క క్లాస్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ నేను చూపించేవానిగా, నా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారిగా, నాకు మంచి పేరు తెచ్చేవారిగా నన్ను దీవించని అడుగు దేవుని. ఖచ్చితంగా నీ యొక్క కలలను ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నావా, దేవుని అడుగు, దేవా దీని నుంచి నన్ను, ఈ సమస్య నుండి నన్ను దూరం చేయి ప్రభా, దాని నుంచి నాకు తీసివేయమ దేవాన్ని ప్రార్థన చేయి. దేవుడు నీకు దాటి నుంచి విజయం లభిస్తాడు. ఇంకా నువ్వు ఎలాంటి సమస్య అయినా కానీ, ఆర్థికమైన సమస్యల్లో ఉన్నావా, లేకుంటే ఇంకా కుటుంబ సమస్యలో ఉన్నావా, ఏ సమస్యలో ఉన్నా కూడా దేవుని అడుగు. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అర్పించు, కనెక్ట్ కా దేవునికి. ఒకవేళ నువ్వు ఇంతవరకు కూడా నువ్వు క్రీస్తును నువ్వు సొంత రక్షకంగా అంగీకరించకపోతే ఈరోజే కనెక్ట్ టు ద జీసస్. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును నమ్మి పడిపోయిన స్థితిలో ఉన్నావా, రీకనెక్ట్ టు ద జీసస్. మళ్ళా దేవునికి తిరిగి వచ్చి ఆయనతో సంబంధాన్ని పెట్టుకో. దేవుని నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించు. దేవా నేను చేసిన తప్పును క్షమించు దేవా అని చెప్పి నీ యొక్క పాపాలన్నిటినీ ఒప్పుకో ఆయన సన్నిధిలో. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ యొక్క పాపాలను ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నట్టయితే నీ మనసులోనే అనుకో, దేవా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా, నీ యొక్క కుమార్తెగా మరలా ఆహ్వానించు, నన్ను అంగీకరించు, నీ కుమారునిగా నన్ను అంగీకరించు. దేవా నేను తప్పిపోయిన కుమారునిగా ఉన్నాను, అయితే నా తప్పు తెలుసుకున్నాను అని నీవు అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నైతే ఈరోజే దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రతి సమస్యను కూడా ఆయన ముందర ఉంచు. నీ సమస్యలన్నిటిని కూడా ఆయన నీకు విజయం చేకూర్చే దేవుడై ఉన్నాడు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. కాబట్టి ప్రియ ఏమన్నా నీ హృదయాన్ని తెరిచి మాట్లాడు. నీ హృదయాంతరంలో ఉన్న బాధలన్నిటిని కూడా దేవుని ముందర పెంచి ఆ విధంగా చేసినట్టయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియా దేవునులరా, యోసేపుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలును దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ నీవు దర్శనం కలిగి జీవిస్తేనే అవి. కాబట్టి ప్రియా యవన బిడ్డ, ఈరోజే రా ఆయన సన్నిధికి. నీ పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధులు ఒప్పుకున్నట్టయితే నిన్ను ఆయన క్షమించి తన బిడ్డగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప కృప దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నీవు ఈ దేవుని సన్నిధులు ఒప్పుకొని ఆయనకు నువ్వు సరెండర్ అయినట్టయితే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు డిసైడ్గా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The cross before me, the wall behind me. The cross before me, the wall behind me. The cross before me, the wall behind me. No turning back, no turning back. No turning back, no turning back. ప్రియా యవన బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు లోకాన్ని ముందు పెట్టుకొని ఆయన సిలువను వెనుకబెట్టి నడిచి ఉన్నాము. కానీ ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకో. సిలువను ముందు పెట్టి లోకాన్ని వెనుకకు పెట్టినట్టయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ యొక్క భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ద క్రాస్ బిఫోర్ మీ, ద వాల్ బిహైండ్ మీ. కాబట్టి ఆయన సిలువను ముందర పెట్టుకొని ఆ యొక్క ప్రపంచాన్ని వెనుక పెట్టుకొని నడిచినట్టయితే దేవుడు అలాంటి గొప్ప కృప మనకు అందరికి ఇస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీ యొక్క పాదాలకు వందనాలయ్యా. ఈరోజు మా యొక్క యవన బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభా, ఏ మాటలైతే మేము నాతో మాట్లాడించావో వాటి మా యొక్క పిల్లల హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయము. దర్శనము కలిగిన వారిగా జీవించేటట్లు వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా.
అవును ప్రభా, ఇన్ని రోజులు తెలిసో తెలియకో మీకు దూరమై ఉన్నారు, తప్పులు చేసి దూరమై ఉన్నారు ప్రభా. వాటన్నిటిని ప్రభా మీ యొక్క సన్నిధిలో ఈరోజు వాళ్ళు అడుగుచున్నారు ప్రభా. వారిని క్షమించి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ యొక్క ఎమ్మిగనూరు ఈ సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుని దర్శించము ప్రభా. దర్శించి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.